మంచి ఎక్స్పీరియన్స్. సో ఇంత డిసిప్లైన్ గా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోకల్ ట్రైన్ దిగాక మనం బయటకు వచ్చాక ఓటీపీ సిస్టమ్ ద్వారా బయటికి ఎంట్రీ అనేది చాలా బాగా అనిపించింది. సో ఇలాంటివి కానీ మనం వీడియోస్ ద్వారా బయటికి చూపిస్తే ఖచ్చితంగా ఇంకో దగ్గర ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. ఈ రోజు మనం ముంబై లోకల్ ట్రైన్ ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఎలా ఉంటుందో మొత్తం మీకు కంప్లీట్ గా వీడియో చూపిస్తున్నా, చూసేయండి. ఎగ్జైట్మెంట్ తో ఉన్నా నేను కూడా మీకు చూపించడానికి. చాలా బాగా అనిపించింది. సో మనం ఫైనల్ గా ముంబై లోకల్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా నీట్ గా ఉంది, అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నారా? మనం వెళ్ళింది రాంగ్ డే. సో డెఫినెట్ గా ఇంత ప్రశాంతంగానే ఉంటుంది. సో సండే వెళ్ళాను కాబట్టి మీ అందరికి ఈ ఎక్స్పీరియన్స్ చూపించబోతున్నా. చాలా మంది చెప్తారు కదా చాలా రష్ గా ఉంటుందని. సో అది చూసి చిరాకు వస్తుందని మీకు సండే తీసుకెళ్లి చూపిద్దాం అనుకున్నాం. నేను కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చాలా క్రేజీగా ఉంది. సో వచ్చేయండి మనతో పాటు చూసేయడానికి. ఎప్పుడైనా మీరు ముంబై వస్తే ఖచ్చితంగా మాకు వాళ్ళ ఇంటికి రండి, మీకైతే నేను చూపిస్తా. ఓకేనా? మర్చిపోకండి. సో మొత్తానికి ట్రైన్ అయితే వచ్చేసింది. జనాలందరూ బయట గాలి కోసం నించున్నారు. లోపల మొత్తం డల్లా ఖాళీగానే ఉంది. సో ఫైనల్ గా మనం అయితే ఎక్కిపోయాం. ఎక్కి చూసుకోకుండా రాంగ్ లోకి ఎక్కేసాం. సో తర్వాత స్టేషన్ లో మళ్ళీ మారిపోయాం. 2 కేటగిరీస్ లో ఉంటుంది లోకల్ ట్రైన్. లైక్ ఎలా అంటే ఏసీ ఉంటుంది ఒక దానిలో, ఒకటి నాన్ ఏసీ. టికెట్స్ కాస్ట్ అనేది వేరేగా ఉంటుంది. ఒక 80% డిఫరెంట్ ఉంటుంది మామూలు దానికును ఏసీకి. సో సెకండ్ టైం మళ్ళీ మారేటప్పుడు ఏం చేసామంటే మా అక్క వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేను మళ్ళీ ఏసీ దీనిలోకి వెళ్ళిపోయాను తెలియకుండా. మళ్ళీ స్టేషన్ వచ్చే వరకు నేను ఖాళీగా ఒక్కదాన్ని కూర్చోండి. చాలా భయంగా అనిపించింది. ఏసీలో అసలు ఎవరు లేరు. సో దాని తర్వాత మనం నెక్స్ట్ స్టేషన్లో వాళ్ళతో కలిసిపోయి మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. లోకల్ ట్రైన్ సండే అవ్వడం చాలా ఖాళీగా ఉంది, అంతగా జనాలు లేరు. ఎవరైనా తిరగడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. నార్మల్ డేస్ లో అయితే చాలా రష్ గా ఉంటుందంట. బ్యాగ్స్ కూడా ముందుకే వేసుకోవాలంట. ఏం జరుగుతుందో కూడా ఎవరు ఊహించలేరు. సో అక్కడ నుండి బయట చూస్తే వ్యూ కూడా చాలా బాగుంది. చెట్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్. ఇంకా ఈ ఏరియా ఇప్పుడు డెవలప్ అవడం వల్ల ఇంకా అంటే ముంబై నుండి నావీ ముంబై డివైడ్ చేశారు. సో ఇప్పుడు డెవలప్ అవడం వల్ల లోకల్ ట్రైన్ వైపు మొత్తం ఖాళీగా ఉంది. సో ఇది నేను మీకు ఖచ్చితంగా చూపించాలని ఈ వీడియోని తీశాను. అసలు ఎంత డిసిప్లైన్ అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డిసిప్లైన్ మెయింటైన్ చేస్తారని. సో మనము లోకల్ ట్రైన్ దిగాక బయటికి బీచ్కి వెళ్ళడానికి ఒక క్యూ ఉంది చూడండి. అసలు ఆశ్చర్యపోతారు. ఇంత డిసిప్లైన్ గా ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ప్రతి దగ్గర నీట్ గా సిస్టమేటిక్ అప్రోచ్ లో మనం వెళ్ళిపోవచ్చు. తగువులు కానీ అలాంటివి ఏమీ జరగవు. సో అందరూ లైన్ లో నించున్నారు కదా, ఎవరెవరు ఎటు సైడ్ వెళ్ళాలో వాళ్ళందరూ 4 లైన్లో నించున్నారు. ఒక్కొక్క లైన్ లో ఒకరు బీచ్కి వెళ్ళాలనుకోండి ఒక లైను, ఒకరు వేరే ప్లేస్కి వెళ్ళాలంటే ఒక లైను. ఆటోలు కూడా వాళ్ళే షేర్ చేసి పంపిస్తారు. 2 3 అని, ముగ్గురికైతే 150, నలుగురికైతే 160 అలా మనకి వాళ్ళే షేర్ చేసి మొత్తం పంపిస్తారు. ఆ డిసిప్లైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంత డిసిప్లైన్ గా ట్రైన్ దిగాక మనం బయటకు వచ్చాక ఇంకా బయటికి వెళ్ళడానికి అనిపించింది. ఇదైతే నాకు ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇలా ఉంటే మన కంట్రీ ఎప్పుడు హై స్థాయిలోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో మనం ఇప్పుడు బీచ్కి వెళ్ళబోతున్నాం. మీకు మనం ట్రైన్కి వెళ్తున్నాం అంటే ఏదో ఒక దగ్గరికి వెళ్ళాలనే కదా. సో బీచ్ అయితే చాలా బాగుంది. ఎగ్జైట్మెంట్తో మీకు చూపించాలనుకుంటున్నా. సో వెయిట్ చేయండి. రోడ్స్ అయితే కొంచెం బాగున్నాయి, మరీ అంత బాగాలేదు. కానీ కొన్ని ఏరియాలో బాగున్నాయి, కొన్ని ఏరియాలో అయితే బాగాలేదు. సో ఫైనల్ గా మనం బీచ్కి అయితే వచ్చేసాం. చాలా బాగుంది గైస్ బీచ్. అసలు ఈ రాళ్ళు పెట్టారా లేకపోతే నిజంగా పుట్టినా నాకు డౌట్. ఇప్పటికీ డౌటే. మీరు ఎవరైనా క్లారిఫై చేయాలి అనుకుంటే చేయండి ఈ వీడియో మొత్తం చూస్తే. బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది. రాళ్లతో కింద ఇసుక, కానీ వాటర్ ఎందుకో చాలా బ్లాక్ గా ఉన్నాయి. మేబీ మురికో తెలీదు, లేకపోతే ఆ శాండ్ అలా ఉందో అర్థం కావట్లేదు. సో ఈ రాళ్ల పైన మనం ప్రయోగం కష్టపడి తెలియకుండా పైనుండి వచ్చాం. సో మళ్ళీ బీచ్ లోకి దిగాలనుకున్నాం. రాళ్ల పై నుండి చక్కగా దిగిపోయాం. చాలా బాగుంది బీచ్ అయితే. లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది గాయస్. ఆపోజిట్ లో సూర్యుడు ఉన్నాడు. సో ఇటువైపు మనకి ఫొటోస్ కి దీనికైతే ఎక్సలెంట్ గా వస్తుంది. దాంతో పాటు కొబ్బరి చెట్లు అవన్నీ చాలా బాగున్నాయి. కొన్నిసార్లు మనం అదర్ కంట్రీకే వెళ్ళిపోవసరం లేదు, మన కంట్రీలో మనం ఎక్స్ప్లోర్ చేసినా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మండపిక్కలు రాళ్ళు అయితే దొరికాయి. మీకు తెలుసు కదా మండపిక్కలు ఎలా ఆడతారు. సో ఆ గేమ్ కూడా మనం ఆడేసాం, మీకు చూపిస్తున్నాం. సో చాలా మంచిగా అనిపించింది. కానీ గాయ్స్ ఆ రాళ్ళు ఏం చేసామంటే తెద్దాం అనుకుని ఒక దగ్గర పెట్టాం, మర్చిపోయాం.
ఆ తర్వాత ఇంట్లో అల్లం దంచుకోవడానికి ఒక రాయి తెచ్చుకుంటే బాగుంది అనిపించింది. తెచ్చి ఏం చేసామంటే పానీపూరి బండి దగ్గర మర్చిపోయాం. ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది ఆ పానీపూరి అతను ఎవరు ఏదో ఎట్టేసారనుకుంటారో ఏంటో. సరేలే మర్చిపోయాం. ఇంకా ఫైనల్ గా ఇదే ఫస్ట్ టైం మనం గుర్రం ఎక్కడం. హార్స్ రైడింగ్ అయితే చాలా మంచిగా అయింది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కుతానని, కానీ ఎక్కినప్పుడు చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. కానీ మరి వాళ్ళ జీవనోపాధి అది కదా, మనం ఏం చేయలేం. సో మంచిగా ఎక్కాం. అతను ఫాస్ట్ గా తీసుకెళ్లాలా అని అడిగారు. వద్దులేండి మాకు అంత శక్తి లేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాం. సో బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. జనాలు కూడా చాలా ఫుల్ గానే ఉన్నారు బీచ్ లో. సో ఇలా అంటే ఎక్కువ మంది బీచ్ లో ఉండడం కంటే ఆ రాళ్ళ పైన కూర్చొని ఉన్నారు. ఎందుకంటే మేబీ వాటర్ మురిగ్గా ఉన్నాయనో మరి ఏమో, కానీ అందరూ ఆ రాళ్ళ పైన కూర్చొని ప్రశాంతంగా ఆ కొబ్బరి చెట్ల గాలితో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం కూడా మంచిగా ఎంజాయ్ చేసాం, నేను మా దేవన్. కానీ వాటర్ మాత్రం చాలా బ్లాక్ కలర్ అనిపించింది. చూడండి, మీకు కూడా అక్కడ చూస్తుంటే బ్లాక్ కలర్ గానే అనిపిస్తుంది కదా. సో ఇదండి, వాటర్ అయితే అంతేం బాగాలేదు, కెరటాలు అనుకోకండి. వాటర్ మొత్తం ఇలానే ఉన్నాయి, అసలు మంచి వాటరే రావట్లేదు. సో చూపిస్తున్నాను, శాండ్ కూడా మొత్తం బ్లాక్ కలర్ లోనే ఉంది. సో మనకు ఖచ్చితంగా వాటర్ బ్లాక్ గానే కనిపిస్తాయి. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. ఫైనల్ గా పానీపూరి దగ్గరికి అయితే వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా పానీపూరి తింటే బాగుంటుంది కదా, కానీ పానీపూరి అంత బాగా అనిపించలేదు బీచ్ దగ్గర అవడమేమో. కానీ ఇంకా 40 రూపీస్ కూడా ఉందంట. సో ఫైనల్ గా తినేసాం. హియర్ చేసిన ఫైనల్ గా మనకి టీ పడితేనే ప్రశాంతత అనిపిస్తుంది. ఈ టీకి వచ్చిన గోల్ అయితే మరీ వేరే లెవెల్. అతనేమో ప్లాస్టిక్ కూడా ఇచ్చారు, అస్సలు బాగాలేదు. కానీ ఏదో తప్పక తాగేసాను మెల్లికం. తర్వాత జొన్న పొట్టల దగ్గరికి అయితే వచ్చేసాం. సో జొన్న పొట్టలు బాగున్నాయి, కానీ స్వీట్ కార్న్ కాల్చారు, మంచిగా అనిపించాయి, తినేసాం మెల్లికం. బయటకు వచ్చాక ఏది దొరికినా అమృతంలానే ఉంటుంది కదా. ఫైనల్ గా తినేసి మళ్ళీ మనం రిటర్న్ అయితే లోకల్ ట్రైన్ దగ్గరికి వచ్చేస్తున్నాం. సో ఈ లోకల్ ట్రైన్ దగ్గరికి వచ్చేటప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనేమో దగ్గరగా ఉంటుందని మిడిల్లో దించేసి రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోయింది అమ్మ అని చెప్పారు. అంతా బాగుంది, కానీ ఇది ఎంట్రగోవాలనుకున్నాం. సో ఫైనల్ గా ఆ రైల్వే ట్రాక్ దాటేసి 2 మినిట్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మన టైం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తాం కదా, 2 మినిట్సే ఉంది. సో ఫైనల్ గా రైల్వే ట్రాక్ అయితే దాటేసి లోకల్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాం. మా కోసం ఇంకా ట్రైన్ తీయలేదు, 2 మినిట్స్ ఉంది కాబట్టి. సో మీకు ఇప్పుడైతే చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత ఖాళీగా ఉందో. మీ జీవితంలో ఎవరైతే ముంబై రాలేదో వాళ్ళు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు ఇంత రష్ ఉంటుందని, కానీ ఇంత ఖాళీ ట్రైన్ చూసి ఉంటారు. సో మీకోసమే చూపించేస్తున్నాం. ఫైనల్గా అయితే మనం లోకల్ ట్రైన్ వచ్చేసాం. రివర్స్ కూడా లొకేషన్స్ కూడా ట్రైన్ నుండి వస్తున్నప్పుడు బయటికి చాలా బాగుంది. చెప్పాను కదా, మన జీవితంలో మనం ఇంత ఖాళీగా ట్రైన్ చూడలేం, ఎప్పుడో ఎర్లీగా వెళ్తే తప్ప. ఫైనల్గా మనం లోకల్ ట్రైన్ ట్రావెల్ చేసేసాం.